नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायां स्रजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు 13వ పాశురాన్ని అనుసంధానం చేసుకోబోతూ ఉన్నాం. ఇతిహాసం ఛానల్కు సబ్స్క్రైబ్ అయిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎవరైతే ప్రతిరోజు క్రమం తప్పకుండా ఇతిహాసం ఛానల్లో తిరుప్పావై వ్రతంలో పాల్గొంటూ ప్రతి పాశురాన్ని అందిస్తున్న వ్యాఖ్యానాన్ని సంపూర్ణంగా వింటూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారో, కామెంట్ సెక్షన్లో వాళ్ళ అభిప్రాయాలను రాసి మాతో పంచుకుంటూ ఉన్నారో వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. నిన్నటి పాశురంలో రావణాసుర వధ చూశాం మనం. ఈరోజు పాశురంలో ఒక రాక్షస వధ మనం చూద్దాము. దాంతోపాటు మరికొన్ని ఆసక్తికరమైన అంశాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈనాటి పాశురాన్ని ఒక్కసారి మనం చదువుదామా? புள்ளின்வாய் கீண்டானை பொல்லாவரக்கனை கிள்ளிக் களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகளெல்லாரும் பாவை களம் புக்கார் வெள்ளி எழுந்து வியாழ முறங்கித்து புள்ளும் சிலும்பினகாண் போதரிக் கண்ணினாய் குள்ளக் குளிரக் குடைந்து நீராடாதே பள்ளிக் கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் கள்ளம் தவிர்ந்து கலந்தேலோரெம்பாவாய். ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. ఈరోజు పాశురానికి అర్థం ఏంటంటే, తుమ్మెదలు గల తామర పువ్వులను పోలిన కన్నులదానా అని బయట నిలబడ్డ గోపికలు లోపల ఉన్న గోపికను పిలుస్తూ ఉన్నారు, పోలుస్తూ ఉన్నారు. అంటే గోదాదేవి అమ్మవారే ఈ విధంగా పాశురాన్ని ఆశువుగా రచించారు. ఏమని? తుమ్మెదలు గల తామర పువ్వులను పోలిన కన్నులు గలదానా, లేడి వంటి చూపులు గలదానా. ఓ పక్క శుక్రగ్రహం ఉదయిస్తోంది, అంటే శుక్రుడు ఉదయిస్తూ ఉన్నాడు, గురుడు అస్తమిస్తూ ఉన్నాడు, పక్షులు కూస్తూ ఉన్నాయి. బకాసురుని నోటిని చీల్చిన శ్రీకృష్ణుడిని, రావణాసురుడి 10 తలలను నరికేసిన రాముడిని పూజిస్తూ గోపికలు వ్రతక్షేత్రానికి చేరుకున్నారు. ఓ సుకుమారి, ఇంకా స్నానం చేయకుండా అలా పడుకున్నావేమిటి? ఎంత మంచి రోజు ఇది! చన్నీటితో జలకాలాడాల్సిన ఈ సమయంలో ఇంకా నిద్రపోతూ ఉన్నావా? మాతో కలిసి రా, ఆనందాన్ని అనుభవించు అని బయట నిలబడ్డ గోపికలు లోపల పడుకొని ఉన్న గోపికను నిద్రలేపుతూ ఉన్నారు. ఇదండి పాశురానికి అర్థం. కానీ లోతులు చాలా ఉన్నాయి, వ్యాఖ్యానాలు చాలా ఉన్నాయి. పూర్వాచార్యులు అందించిన ఆ వ్యాఖ్యానాలను, ఆ జ్ఞానాన్ని ఒడిసి పట్టుకొని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సరేనండి. ఇక్కడ పొల్లావరక్కనై అని చెప్పి ఉంది. పొల్లా అరక్కనై, దుష్టమైన రాక్షసుడు అని అర్థం. రాక్షసుడు అంటేనే దుష్టమైనవాడు అని కదా, మళ్ళీ ప్రత్యేకంగా దుష్టమైన రాక్షసుడు ఏంటండి అనుకుంటే, రాక్షసులందరూ దుష్టులు కాదండి. రాక్షసులలో మంచివాళ్లు కూడా ఉన్నారు కదా. విభీషణుడు దుష్టుడా? కాదు. ధర్మాత్ముడు ప్రహ్లాదుడు దుష్టుడా? కాదు, ధర్మాత్ముడు. వీళ్ళు ఉత్కృష్టమైన ఉదాహరణ. ఇంకా రాక్షసులలో మరికొంతమంది ఉన్నారు కదా. కాబట్టి రాక్షసులు అందరూ దుర్మార్గులు కాదు. మరి ఇక్కడ పొల్లావరక్కనై, దుష్టమైన రాక్షసుడు అని ఎవరి గురించి అంటూ ఉన్నారంటే, రావణాసురుడి గురించి అంటూ ఉన్నారు. నిన్న కూడా మనం రావణ వధ గురించి మనం మాట్లాడుకున్నాం, వాల్మీకి రామాయణంలో ఏముందో కదా. అయితే తన చిలిపితనంతో
తన చిలిపి చేష్టలతో అందరినీ సరదాగా ఏడిపిస్తూ అందులో కూడా తత్వాన్ని చూపిస్తూ ఆనందిస్తూ ఉన్న శ్రీకృష్ణుడి గురించి పాడడం మనం చూస్తూ ఉంటాం గోకులంలో. కానీ రామనామాన్ని పాడారు గోకులంలో. ఇది ఆశ్చర్యకరమైన విషయం. ఎప్పుడైతే రామనామాన్ని పాడారో గోకులంలో ఒక రకమైన కలవరం మొదలయ్యింది, కలకలం మొదలయ్యింది. రామనామం పాడుతున్నారేమిటి గోకులంలో? కృష్ణుడు కదా మనం పాడాల్సింది అని కొంతమంది. లేదు లేదా రాముడు ముందు నుంచే ఉన్నాడు, రాముడి గురించి పాడాలి అని కొంతమంది. ఇలా గోకులంలో 2 జట్లుగా విడిపోయారు. కొంతమంది కృష్ణుడే గొప్పవాడు అన్నారు, కొంతమంది మా రాముడే గొప్పవాడు అన్నారు. ఇందులో బకాసురుడు అనే రాక్షసుని ప్రస్తావన ఉంది ఈ పాశురంలో. కృష్ణ పరమాత్మ బకాసురుడు అనే రాక్షసుణ్ణి చీల్చి చంపేశాడు, దాని గురించి ప్రస్తావన ఉంది. రాముని వైపు మాట్లాడుతున్న వాళ్ళు మా రాముడే చాలా గొప్పవాడయా, చాలా మంచివాడు. ఎందుకో తెలుసా? మొదటి రోజు యుద్ధకాండలో రావణాసురుడు రామునితో యుద్ధం చేయడానికి వచ్చాడు. రాముడు రావణాసురుడికి సంబంధించిన అస్త్రాలను నిర్వీర్యం చేశాడు. ఆయన రథాన్ని కుప్పగూల్చాడు. రావణాసురుణ్ణి నేల మీద నించోబెట్టాడు రాముడు. మొట్టమొదటి రోజే యుద్ధంలో నించోబెట్టి రావణాసురుడి మీద బాణాలు వేయలేదు, చంపలేదు. వెళ్ళు రావణ, వెళ్ళి విశ్రాంతి తీసుకో, ప్రశాంతంగా నిద్రపో, ఇక నీ దగ్గర ఏమేమున్నాయో అన్ని బలాలు సమకూర్చుకో, ఆయుధాలన్నీ సిద్ధం చేసుకో, అన్నీ సమకూర్చుకొని సిద్ధం చేసుకొని మళ్ళీ రా, వచ్చి యుద్ధం చెయ్యి అని అవకాశమిచ్చి పంపించాడయ్యా మా రాముడు. మా రాముడు చాలా గొప్పవాడయా అని రాముని వైపు నిలబడ్డవాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు గోకులంలో. పూర్వాచార్యుల యొక్క వ్యాఖ్యానాలండి ఇవన్నీ, దాన్ని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. నిజానికి ఇప్పుడు నేను మాట్లాడుతున్నది చాలా అద్భుతమైన వేడుకగా చేస్తారు శ్రీవిల్లిపుత్తూరులో కానీ శ్రీరంగంలో కానీ. చాలా చాలా అద్భుతమైన వేడుక. సరే, ఇక కృష్ణుని వైపు నిలబడ్డ వాళ్ళు ఉన్నారు. ఏమన్నారంటే అందుకే రావణాసురుణ్ణి మొట్టమొదటి రోజే సంహరించకుండా రాముడు ఇలా రావణాసురుణ్ణి పంపించడం వల్ల తర్వాత ఏమయ్యింది? రామలక్ష్మణులు ఇద్దరూ కూడా సమస్యలో ఇరుక్కోవాల్సి వచ్చింది. నాగపాశములో బందీలవ్వాల్సి వచ్చింది. మళ్ళీ గరుత్మంతుడు రావాల్సి వచ్చింది. అవునా కాదా? అసలు ఆ మొట్టమొదటి రోజే రాముడు రావణాసురుని అక్కడ చంపేసింటే అయిపోయేది కదా. అసలు మా కృష్ణుడా అవకాశమే ఇవ్వలేదు. ఇప్పటికీ లోకాన్ని పీక్కు తింటూ ఉన్నారే, ఇక వీళ్లకు మళ్ళీ అవకాశం కూడా ఇవ్వాలా? దొరికిన వాణ్ణి దొరికినట్టు దుష్టుణ్ణి సంహరించడమే, భూభారం తగ్గించడమే. ఇలా వచ్చాడయా మా శ్రీకృష్ణ పరమాత్మ. చిన్ననాడే రాక్షస సంహారం మొదలెట్టాడు మా కృష్ణ పరమాత్మ. మీ రాముడు తాటకిని ఎప్పుడు సంహరించాడు? ఓహో, 16 ఏళ్ల వయసు వచ్చాకనా సంహరించింది? మరి మా కృష్ణుడు పూతనను చిన్నప్పుడే సంహరించాడు. శిశుహంతకి అయిన పూతనను చిన్నతనంలోనే కృష్ణ పరమాత్మ సంహరించాడు, భూభారం తగ్గించాడు. ఇప్పుడు చెప్పండి, మీ రాముడు గొప్ప మా కృష్ణుడు గొప్ప అంటున్నారు గోకులంలో. గోకులంలో రాముని పార్టీ వారు, అంటే రాముని వైపు మద్దతుగా మాట్లాడేవారు, వాళ్ళేమంటున్నారంటే అబ్బే మా రామునికి ఉన్న ఔదార్యము మీ కృష్ణునికి ఎక్కడుంది? పూతనను సంహరించాడు మీ కృష్ణుడు అంటున్నారు. అవునా? సంహరించాలని తానే నిర్ణయం తీసుకున్నాడు. స్త్రీ అని కూడా చూడకుండా సంహరించి పారేశాడు. సరే, దుష్టురాలే. కానీ మా రాముని ఔదార్యం చూడండమ్మా. తాటకిని రాముడు సంహరించేటప్పుడు ఒక క్షణం తటపటాయించాడు, ఆగాడు. రాక్షసి కనిపించింది కదా అని చెప్పి బాణాలేయలేదు. స్త్రీ అని కాస్త జాలి చూపించాడమ్మా మా రాముడు. గురువుగారు చెబితే తప్ప తాటకి మీద బాణం వేయలేదు. అది మా రాముడంటే అని రాముడి వైపు ఉన్న వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కృష్ణుడి వైపు ఉన్న వాళ్ళు ఊరుకోవడం లేదు. వాళ్ళు 2 మాటలు అంటూ ఉంటే రాముడి వైపు ఉన్న వాళ్ళు 4 గొప్పతనాలు రాముని గురించి చెప్తూ ఉన్నారు. వాళ్ళు 4 చెప్తే వీళ్ళు 8 చెప్తున్నారు కృష్ణునిలో ఉన్న గొప్పతనము, ఆ లక్షణాలన్నీ కూడా. ఇలా ఒక కలవరం అనేది మొదలయ్యింది, కలకలము మొదలయ్యింది అక్కడ.
ఈ అల్లరి మొత్తం అక్కడున్న వాళ్ళల్లో ఒక పెద్ద ఆమె, గోపికలలో ఒక ఆమె, చాలా పెద్ద ఆమె విన్నది. విని ఆగండి ఆగండర్రా, ఆగండి ఆగండి అని వాళ్ళ మధ్యలోకి వచ్చి నిలబడింది. ఆమెకు ఒకవైపు రాముని వైపు మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు, మరోవైపు కృష్ణుడి వైపు మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ నిలబడి ఆమె ఒక కథ చెప్పింది. నిన్న మనము పాశురం అనుసంధానం చేసుకునేటప్పుడు కాస్త మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మరి కాస్త మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం, శ్లోకంతో సహా. సరేనండి? ఏమన్నది ఆ పెద్దావిడంటే, నేను ఒకరోజు యశోదమ్మ ఇంటికి వెళ్ళాను. అక్కడ శ్రీకృష్ణుణ్ణి పడుకోబెట్టుకుని ఆమె కథ చెప్తోంది. కథ చెప్పేటప్పుడు, కృష్ణ, నేను నీకు కథ చెప్తాను, కానీ నువ్వు కొడుతూ ఉండాలి. నువ్వు ఎప్పుడైతే కొట్టడం ఆపేస్తావో అప్పుడు నువ్వు నిద్రపోయావు అని చెప్పి అనుకొని నేను అలా పడుకోబెట్టి నా పనులు చేసుకోవడానికి నేను వెళ్తాను, సరేనా అంది యశోదమ్మ. శ్రీకృష్ణుడు కూడా సరే సరే అన్నాడు. యశోదమ్మ కథ చెప్పడం మొదలుపెట్టింది. రామో నామ బభూవా తదబలా సీతేతి తౌ పితుః వాచ పంచవటీ తటే విహరతః తామాహర ద్రావణః నిద్రార్థం జననీ కథామితి హరే హూంకారతః శృణ్వతః సౌమిత్రే క్వ ధనుర్ ఇతి వ్యగ్రాహ్ గిరః పాతునః. ఇదనమాట శ్లోకం. కృష్ణ కర్ణామృతంలో ప్రస్తావించబడిన శ్లోకం ఇది. ఏంటంటే యశోదమ్మ కథ చెప్తోంది. ఏమని? రామో నామ బభూవా, రాముడు అనే ఒక ఆయన ఉండేవాడు అన్నాడు కృష్ణుడు కళ్ళు మూసుకొని నిద్రపోతూ. కళ్ళు మూసుకున్నాడు నిద్రలోకి జారుకుంటూ. తదబలా సీతేతి, ఆయనకు భార్య పేరు సీత అన్నాడు. తండ్రి వాక్యం విని పితృవాక్య పరిపాలన కోసం రాముడు అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ పంచవటి అనే ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ రావణాసురుడు అనే రాక్షసుడు వచ్చాడు. రాముని భార్య సీతను ఎత్తుకుపోయాడు. యశోదమ్మ ఇక్కడ దాకా చెప్పింది, ఇంకా ముందుకు వెళ్ళలా. వెంటనే కృష్ణుడు అకస్మాత్తుగా లేచి కూర్చుని సౌమిత్రే క్వా ధనుర్ అని చెప్పి అంటూ ఉన్నాడు. ఏమని? సౌమిత్రి అంటే ఎవరు? లక్ష్మణ, ఎక్కడ ధనస్సు? తే ధనస్సు, ఏది ధనస్సు అని అంటూ ఉన్నాడమ్మా. కృష్ణుడు నిద్రలోంచి లేచి ఉలిక్కిపడి, అసలు కృష్ణుడెందుకు లక్ష్మణుణ్ణి ధనస్సు తీసుకురమ్మని పిలుస్తాడు? ఎందుకో తెలుసునా? ఆయనే రాముడు కాబట్టి. అప్పుడుండే సమస్యలు, అప్పుడుండే అవసరాలను బట్టి శ్రీమన్నారాయణుడు రామావతారంలో వచ్చాడు, రాముడై వచ్చాడు. ఇప్పుడుండే అవసరాల కోసం అదే శ్రీమన్నారాయణ తత్వము శ్రీకృష్ణుడై ఇక్కడికి వచ్చింది. ఆయన వేరు ఈయన వేరు కాదు, ఇద్దరూ ఒక్కరే అని అక్కడున్న గోప బాలికలందరికీ కూడా ఈ పెద్దావిడ సరిది చెప్పింది. దాంతో మళ్ళీ అందరూ ఒక జట్టుగా కలిశారు. ఎవరు? అప్పటి వరకు రామగానం చేసిన వాళ్ళు, కృష్ణగానం చేసిన వాళ్ళు అందరూ కలిశారు. కలిసి మళ్ళీ ఇప్పుడు లోపలున్న ఆ గోపికను నిద్ర లేపుతూ ఉన్నారు. అయితే కృష్ణుడి జట్టు వాళ్ళు మాత్రము పొళ్ళెన్ వాయ్ కిండానై అని చెప్పి మొదలెట్టారు. ఏమని? వాయ్ అంటే నోరు, చెప్పుకున్నాం. పొళ్ళెన్ వాయ్ కిండానై, పక్షి రూపంలో ఒక రాక్షసుడు వచ్చాడండి కృష్ణుని దగ్గరికి. ఆ రాక్షసుని యొక్క నోటిని చీల్చి పారేశాడు కృష్ణుడు. అనగానే మళ్ళా అప్పటి వరకు రాముని గానం చేసిన వారు పొల్లావర కనై అని చెప్పి అన్నారు. అంటే ఏంటి? దుష్ట రాక్షసుణ్ణి అంటే రావణాసురుణ్ణి గిల్లి అవతల వారేశాడు మా రాముడు అన్నారు. ఆ తర్వాత ఇలా మేము రాముని గురించి, కృష్ణుడి గురించి, ఆ స్వామివారి కళ్యాణ గుణగణాలను కీర్తిస్తూ పాడుకుంటూ నీ ఇంటికి వచ్చామమ్మా, ఇంకా పడుకున్నావేమిటి అని లోపలున్న గోపిక నిద్రలేపుతూ ఉన్నారు. ఇక్కడండి ఆచార్యుని దగ్గరికి వెళ్ళి నేర్చుకోకుండా ఉన్న శిష్యుడిని ఉద్దేశించి ఉంది ఈ పాశురం అన్నారు పూర్వాచార్యులు కొందరు. అలాగే బకాసురుడు అనే రాక్షసుడు మనసుకు ప్రతీక, రావణాసురుడు 10 ఇంద్రియాలకు ప్రతీక, 5 పంచేంద్రియాలు 5 కర్మేంద్రియాలకు ప్రతీక. అటు మనసును ఇటు 10 ఇంద్రియాలను జయించినటువంటి వాడు ఎవరు? శ్రీమన్నారాయణుడు
మనకు ఆ అవకాశాన్ని ఆచార్యుల ద్వారా ఇస్తాడు. ఆచార్యుడు మనకు అనుగ్రహిస్తాడు. వాటిని ఎలా జయించాలో, మన మనసును ఏ విధంగా మనం పరమాత్మ వైపు లగ్నం చెయ్యాలో, ఏ విధంగా మనం ఇంద్రియాలను జయించాలో, ఏ విధంగా మనం మోక్ష మార్గంలో పయనించాలో ఆచార్యుడు మనకు చూపిస్తాడు. అది ఈ పాశురంలో ఉన్న అంతరార్థం. వేదాంత దేశికుల వారండి, మహానుభావులు, సామాన్యమైన వారు కాదండి. ఆయన వేదాంత దేశికుల వారు. ఎప్పుడైనా ఒక ప్రత్యేకమైన వీడియో వారి గురించి మనం పెట్టుకుందాం ఇతిహాసం ఛానల్లో. యాదవాభ్యుదయం అనే రచన చేశారు వారు. అందులో వేదాంత దేశికుల వారు ఏం రాశారంటే, బకాసురుడిని శ్రీకృష్ణుడు సంహరించిన తర్వాత గోపికలు ఆ పక్షి యొక్క ఈకలను తీసుకుని వెళ్ళి తోరణాలుగా వాళ్ళ ఇంటి ముందు కట్టుకున్నారు. ఎందుకో తెలుసా? ఎవరైనా సరే ఆ పరమాత్మ పట్ల క్షమించరాని అపచారం గనక చేస్తే వారికి ఇదే గతి పడుతుంది, చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం కోసం గోపికలు అలా చేశారు అని వేదాంత దేశికుల వారు ఒకానొక వ్యాఖ్యానం రాశారు. యాదవాభ్యుదయం అనే రచనలో వారు స్పృశించారు ఈ బకాసురునికి సంబంధించిన అంశాన్ని. ఇక పెళ్ళైగళ్ ఎల్లారుం, ఈ బాలికలు గోపికల అందరూ కూడా పావై కళంపుకార్, వ్రతం కోసం ఏ స్థలంలో అయితే మనం కలవాలి అని చెప్పి అనుకున్నారో అక్కడికి వాళ్ళు వెళ్ళారు. అయితే ఇక్కడ అండి శుక్రగ్రహం గురించి గురుగ్రహం గురించి మాట్లాడడం జరిగింది. శుక్రోదయం అయ్యిందట, బృహస్పతి అస్తమిస్తున్నాడట. మనకు పెద్దలు పూర్వాచార్యులు ఏం చెప్పారు అనంటే, శుక్రగ్రహము ఉదయించడము అన్నది జ్ఞానం ఉదయిస్తోంది, భగవంతుని పట్ల ప్రేమ భావనలు ఉదయిస్తూ ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. మరి ఏం అస్తమిస్తోందంటే అజ్ఞానం అస్తమిస్తోంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. మరి ఈ గ్రహాలకు వీటిని ఎలా ముడిపెట్టి చెప్పారు అన్నది మనం మరో వీడియోలో ముందు ముందు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం, సరేనా? పుళ్ళుం శిలంబిన కాన్, పక్షులు మాట్లాడుకుంటూ ఉన్నాయి. పోదరిక్కణ్ణినాయ్, తుమ్మెద వాలిన కమలం, ఆ పుష్పం ఎలా ఉంటుందో అలాంటి కళ్ళు గలదానా అన్నారు. కుళ్ళి కుళిరా, చల్ల నీటిలో, చల్లని నీటిలో కూడైందు, నిండా మునిగి నీరాడాదే, స్నానం చేయాలి మనము. లేకపోతే శ్రీకృష్ణుని ఎడబాటును తట్టుకుంటూ ఆ విరహాగ్ని మనల్ని దహించి వేస్తుంటే ఇలా చల్లటి నీటిలో స్నానం చేయకుండా మనం ఎలా ఉంటాం అని పైపైన చూస్తే అర్థం వస్తుంది. ఏంటి ఈ స్నానము అంటే, నమ్మాళ్ళు వారు ముకుందమాలలో రచించారండి ఈ స్నానం గురించి. హరి సరసి విఘాయ అని చెప్పి రాశారు. మెడలోతు వరకు నీళ్లల్లో మునిగి యమునా నదిలో ఆ పరమాత్మతో కలిసి స్నానం చేయడం. ఎలా చేస్తామండి పరమాత్మతో కలిసి మనం స్నానం? చేయగలమా? చేయగలం. ఎలా? పరమాత్మ నామాన్ని మనం ఉచ్చరిస్తూ గనక స్నానం చేస్తే ఆ పరమాత్మతో కలిసి మనం కూడా నదీ స్నానం చేసినట్టే అన్నారు పూర్వాచార్యులు. కృష్ణ 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 అని కృష్ణ జపం చేస్తూ స్నానం చేశారనుకోండి, అదే గొప్ప స్నానం. గోపికలు అలా స్నానం చేసేవారు. దాన్నే ఉత్తమమైన స్నానము అంటోంది ఆండాళ్ళు తల్లి. పళ్ళిక్కిడతియో, ఇంకా పడుకొనున్నావా? లే పదా, మనందరం కలిసి వ్రతం చేద్దాము అంటున్నారు. రావణాసురుని సంహారము ఎలా జరిగింది అన్నది నిన్న మనం చూశాం కాబట్టి బకాసుర సంహారము మనం ఈరోజు చూద్దాం. బకాసురుడు అనగానే అండి, మాకు తెలుసండి బకాసురుడు, భీముడు బకాసురుణ్ణి చంపేశాడు కదా. భీముడు ఓ పెద్ద బండిలో అన్నపు రాసిని, పెద్ద పెద్ద గుండిగల నిండా పప్పు, సాంబారు, దప్పడం, ఏమిటేమిటో అన్ని కూరలు అన్నీ తీసుకొని వెళ్ళాట కదా. బకాసురుడు అనే ఒక పెద్ద రాక్షసుడు, బకాసురుడు అనగానే తిండే గుర్తొస్తుంది కదా. అలాంటి రాక్షసుడు భీముడి మీద పడితే భీముడు వాణ్ణి చంపి ఒక పురానికి, ఏకచక్రపురము, సరే ఆహ్లాదాన్ని కలిగించాడట కదా. ఆ బకాసురుడా అని చెప్పి అనుకుంటారు, కానీ కాదండి. మనం మాట్లాడుతున్నది శ్రీకృష్ణ పరమాత్మ చంపిన బకాసురుడు. భాగవతంలో అత్యద్భుతమైన వర్ణన ఉంది, కాస్త మనం చూద్దామా. ప్రతిరోజు ఉదయమే గోకులంలో ఆ గోపాలురు అందాం, వాళ్ళందరూ వాళ్ళ ఆవులను, లేగదూడలను అడవికి తీసుకొని వెళ్ళారు. ఎండకు గురై విపరీతంగా వాళ్లకు దప్పిక కలిగింది, అంటే దాహం వేసింది. సరే, లేగదూడలు ఇవన్నీ కూడా అలసిపోయి ఉంటాయి కదా అని, ఇదిగో ఈ కొన్ని లేగదూడలు నువ్వు చూసుకో, ఆ కొన్ని లేగదూడలు నేను చూసుకుంటాను అని
వాళ్లలో వాళ్లే లేగదూడలను పంచుకున్నారు. నా లేగదూడలు, నీ లేగదూడలంటూ ఏం లేవండి. అందరూ కలిసి అందరి లేగదూడలను చూసుకోవడమే. కాకపోతే అరణ్యానికి వెళ్ళాక కొంత ఇన్ని లేగదూడలు నువ్వు, అన్ని లేగదూడలు నేను చూసుకుందాం గాని అని చెప్పి అలా పంచుకునేవాళ్ళు అంతే. అందులో నాని అంటూ ఏం లేదు. సరే, ఒక మంచినీటి కొలను దగ్గరికి తీసుకెళ్ళి వాటి చేత ముందు నీరు త్రాగించి వీళ్ళు కూడా నీళ్లు తాగుతూ ఉన్నారు. పెద్ద కొలను అడవిలో తాగి, అంటే ఆ సమయంలో అక్కడ ఒక పెద్ద కొంగ, భయంకరమైన కొంగ గోప బాలకులకు కనిపించింది. ఒకప్పుడు ఇంద్రుని యొక్క వజ్రాయుధం రెక్కలను విరగ్గొట్టగా కింద పడిన పెద్ద కొండ శిఖరమా అన్నట్టుగా నిలబడి ఉంది కొంగ అన్నారు భాగవతంలో. అంత భారీగా ఉంది కొంగ. ఏంటి ఇది, పర్వతంలా ఉంది అని చెప్పి చూశారు. చూస్తుంటేనే భయం వేస్తోంది. దాని కళ్ళు అలా కదులుతూ ఉన్నాయండి. వీళ్ళకి అర్థం కాలేదు, ఏమిటి ఇంత భారీగా ఉంది, దీని కళ్ళు చూస్తేనే భయంకరంగా ఉన్నాయే అని. దాని కళ్ళు ఎందుకు కదులుతున్నాయంటే కంసుడు పంపించాడు దీన్ని కృష్ణుని కోసం వెతుకుతోంది. దాని కళ్ళు అలా ఎందుకు కదులుతున్నాయంటే వెతుకుతున్నాయి, కృష్ణుడెక్కడా అని. వీళ్ళందరూ స్థాణువై నిలబడిపోయారు. కొంగ ఎలా ఉందంటే, ఎల్ల పనులు మాని ఏకాగ్రచిత్తుడై మౌని వృత్తి నితర మతము విడిచి వనములోన నిలిచి వనజాక్షుపై దృష్టి చేర్చి బకుండు తపసి చెలువుదాల్చే అన్నారు. ఆ కొంగ అన్ని పనులు మానేసి ఏకాగ్రమైన చిత్తంతో, ఏకాగ్రతతో ఉన్న దృష్టితో అడవిలో ఉన్న ఆ కొలనులో ఒక మునీశ్వరునిలాగా నిలబడి ఉంది. ఇక ఏ రకమైన కోరికలు నాకు లేవు, కేవలం కృష్ణుడి మీదే నా దృష్టి అంతా కేంద్రీకరిస్తాను అన్నట్టుగా కేంద్రీకరించి ఉంది. అంటే కృష్ణునితో శత్రుత్వం పెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అన్నది భాగవతంలో అద్భుతంగా వర్ణించారు. పెట్టుకున్నదేమో శత్రుత్వం కృష్ణునితో, కానీ ఇక కాసేపట్లో మరణించబోతోంది కొంగ. దాని ఏకాగ్రత మొత్తం కృష్ణుడెక్కడా అని చెప్పి చూస్తోంది. అంటే ఆ ఏకాగ్రత ఎలా ఉందంటే, మహర్షులు చేయదగిన తపస్సు దానికి సిద్ధించింది అని చెప్పి అన్నారు భాగవతంలో. సరే, ఇక నీళ్లలో వీడి పేరే, ఈ కొంగ పేరే బకాసురుడు. బకము అంటే కొంగ, కొంగ రూపంలో వచ్చాడు కాబట్టి బకాసురుడు అంతే. ఇక కృష్ణుడి అలా కనిపించగానే ఒక దూకింది కృష్ణుడి మీదికి. ముక్కు విదిల్చి తన రెక్కలు మొత్తం చాపి ఆకాశంలోకి ఎగిరి భయంకరంగా ఒక కూత పెట్టింది. అసలు ఆ కూత దెబ్బకు చుట్టుపక్కల అడవి మొత్తం దద్దరిల్లిపోయింది. దాని రెక్కల గాలికి అక్కడున్న చెట్లు కొన్ని విరిగి కింద పడిపోయాయి. ఏదో తుఫాన్ వచ్చినప్పుడు మన తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో మనం చూడొచ్చు, కొబ్బరి చెట్లు ఎలాగైతే కుప్పగూలిపోతూ ఉంటాయో అలా కొన్ని చెట్లు కుప్పగూలిపోయాయి దాని రెక్కల సవ్వడికి. సరే, ఏం జరుగుతుందో అబ్బా అని చెప్పి కృష్ణుడు సహనంతో అలా చూస్తూ ఉన్నాడు. అయితే ఆ బకాసురుడు కృష్ణుణ్ణి తన ముక్కుతో గట్టిగా పట్టుకొని మింగడానికి ప్రయత్నం చేశాడు. కృష్ణుడు కూడా సరే మింగు అన్నట్టుగా అలా ఊరుకున్నాడు. మెల్లగా ఆ కొంగ కృష్ణుడిని మింగేస్తోంది. బ్రహ్మాండ భాండాలన్నింటినీ తనలో నిక్షిప్తం చేసుకున్న శ్రీకృష్ణ పరమాత్మను, ఆ లీలామానుష విగ్రహుణ్ణి బకాసురుడు మింగబోతూ ఉన్నాడు అన్నారు భాగవతంలో. అయితే బలరాముడు, మిగతా గోప బాలురు వాళ్ళందరూ ఏమైంది, కొన్ని చెట్లు కూలిపోయాయి, భయంకరంగా కూత వినిపించింది, కృష్ణుడేడి అని చెప్పి ఎతుకుతూ ఉన్నారు. వాళ్ళకి ఇంకా అర్థం కాల, కృష్ణుని అది మింగేస్తోంది అనే విషయం అర్థం కాల. గోప బాలురైతే భయంగా చూస్తున్నారు. అయితే కృష్ణుడిని అది మింగుతూ ఉంటే ఆ కొంగ గొంతు దాకా వెళ్ళాడు కృష్ణుడు. అక్కడ ఆగాడు. గొంతు లోపలికి దిగలేదు. అదేమో లోపలికి ఇంకా మింగాలి కృష్ణుణ్ణి అని గాలి పీలుస్తోంది, మింగాలి, గుటక వేయాలని ప్రయత్నం చేస్తోంది. కానీ ఆ బకాసురుని యొక్క కంఠం దగ్గర అలా ఆగిపోయాడు. కాలాగ్ని ఎలాగైతే మండుతూ ఉంటుందో అలా మండుతూ కృష్ణుడు ఒక అగ్ని గోళంలాగా బకాసురుని కంఠానికి అడ్డుపడ్డాడు. అంటే దానికి కాసేపు అయ్యేసరికి ఏదో పెద్ద ఇనుప గుండును, అగ్ని గోళాన్ని గనక మింగుతున్నానా అన్న భావన కలిగింది. గొంతంతా మంట మండిపోతోంది. అమ్మో, నేను మింగలేకపోతున్నానే అని తిట్టుకుంటూనే, కృష్ణుడిని తిట్టుకుంటూనే ఒక్కసారిగా బయటికి వెళ్ళగక్కింది కృష్ణుడిని. కృష్ణుడు అలా బయటికి వచ్చి పడ్డాడు. ఇప్పుడు గోపబాలురకు కృష్ణుడు కనిపించాడు. గోపబాలురు ఆనందించారు. బయటికొచ్చిన కృష్ణుడిని
తన ముక్కుతో పొడిచి పొడిచి చంపాలి అని నోరు తెరిచి ముందుకు దూసుకొనొచ్చాడు బకాసురుడు. కృష్ణుడు తన కాలును ఆ కొంగ యొక్క ముక్కులో ఒక భాగం మీద అలా పెట్టి నేలకు ఆనించి ఆ కొంగ ముక్కు యొక్క పైభాగాన్ని తన 2 చేతులతో పట్టుకొని ఒక్కసారిగా చీల్చి పారేశాడు ఆ కొంగ యొక్క ముక్కును. ఎలా చీల్చాడు అంటే, గడ్డి పరకను 2 ముక్కలుగా ఎలాగైతే చీల్చుతారో నిట్ట నిలువుగా అలా చీల్చి విసిరి కొట్టాడు కొంగను. బకాసురుడు అనే ఆ పెద్ద రాక్షసుడు కృష్ణుని చేతిలో వధింపబడ్డాడు. బకాసురుడు ఎప్పుడైతే మరణించాడో ఆకాశంలో నిలబడ్డ దేవతలు కృష్ణుని మీద పూల వర్షం కురిపించారు. ఆకాశంలో దేవదుందువులు మోగాయి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చండి, భూభారాన్ని పెంచడానికి ఎందరో దుష్టులు దుర్మార్గులు. మరి ఈ బకాసురుడు ఎన్ని ఇబ్బందులకు గురి చేశాడో దేవతలను, ఎంతమంది మంచివాళ్లను పొట్టన పెట్టుకున్నాడో, ఎన్ని యజ్ఞాలు యాగాలు ధ్వంసం చేశాడో, ఏమేం చేశాడో కానీ దేవతలు అలా ఆనందంతో పుష్పవర్షం కురిపించారంటే ఇక మనం అర్థం చేసుకోవచ్చు. ఇక అందరూ గోపబాలురు కృష్ణుని దగ్గరికి వచ్చి కృష్ణ కృష్ణ అని కృష్ణుని కౌగిలించుకోవడం మొదలుపెట్టారు. మళ్ళీ అందరూ కలిసి ఆనందంగా తమ గోవులను తీసుకుని తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. బకాసురుడనే పెద్ద రాక్షసుడొచ్చాడు. కృష్ణుడు వాణ్ణి ఇలా సంహరించాడు. ఆ కొంగ పెద్ద కొంగ మూతిని గడ్డిపరక విరిచినట్టు విరిచి పారేశాడు అని ఈ బాలురందరూ వచ్చి గోకులంలో చెబుతూ ఉంటే ఆ గోపాలురు గోపికలు వాళ్ళందరూ ఆశ్చర్యపోయి నివ్వెరపోయి వింటూ ఉన్నారు. పోతన అండి భాగవతంలో అన్నారు కదా, ఈ అర్భకుపై వేపడిన కలులు దహనుని వైపున శలభముల పగిది పడిరి ధరిత్రిన్. అంటే ఏమిటో తెలిసినా, చిన్నపిల్లవాడు గదా, అర్భకుడు గదా, పసివాడు గదా అని కృష్ణునిపైకి దూసుకొని వచ్చిన ఎందరో దుష్టులు దుర్మార్గులు అగ్నిలో పడిన మిడతల్లాగా భస్మమైపోయారు అని పోతనామాత్యుల వారు రాశారు. ఇదండి బకాసుర వధ. ఇలా బయట నిలబడ్డ గోపికలు లోపల ఉన్న గోపిక నిద్రలేపుతూ కొంతమందేమో బకాసుర వధ గురించి మాట్లాడారు, పుళ్ళెన్వాయ్ కీండానై అని. కొంతమందేమో రావణాసుర వధ గురించి మాట్లాడారు, పొల్లావరక్కనై అని. మరి రేపటి గోపిక ఎవరు, ఏం జరుగుతుంది రేపటి పాశురంలో మనం చూద్దాం. జై శ్రీమన్నారాయణ.